తయారు చేయడం జరిగింది సార్. 5 మండలాల లోపల ఒక 300 ఎకరాలకు సార్ కూరగాయల లోపల. కూరగాయలు ఏంటి అంటే పెండాల్స్ వేసుకోవడం ఒకటి, కూరగాయల విత్తనాలు సీడింగ్స్ హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఈ మల్చింగ్ కానీ డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లబ్ధిదారుల పేరు మేము తీసుకోవడం జరిగింది సార్. ఏఓలు దీనికి సహకరించారు సార్. మనకు ఏమి అంటే ముఖ్యంగా ఏంటంటే పందిళ్ళ వల్ల చాలా లాభం ఉంది, రైతులు అందరూ గమనించాల్సింది. పందిళ్ళకు మనకి ఏమి అంటే ఉపాధి హామీలో కూడా గతంలో కూడా టైఅప్ చేశారు సార్. ఉపాధి హామీలో కనుక మనం తీసుకున్నట్టయితే మనకు డబ్బుని కూడా సమస్య ఉండదని మనకు ఉద్దేశం సార్. ఉపాధి హామీలో కూడా ఈ పెండాల్సి కనీసం మనకు ఒక ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు సార్. అందులో సబ్సిడీ కూడా మనకు ఉపాధి హామీ లోపల ఈ వైర్కు కానీ తర్వాత ఈ పోల్స్ చేసుకోవడానికి సబ్సిడీ ఉన్నది సార్. దానికి మనం ప్రభుత్వానికి ఒక్కసారి మనం ఈ రిపోర్ట్ కనుక సబ్మిట్ చేస్తుంటే వాళ్ళు మనకు అప్రూవల్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది సార్. ఉపాధి హామీలో కనుక చేసుకున్నట్టయితే ఇది రైతులకు ఆల్రెడీ గతంలో ఉన్నది సార్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 2-3 ఏళ్ళ నుంచి ఇవ్వడం లేదని మండలం లోపల కనుక్కుంటే తెలిసింది సార్. ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. పోల్స్కి వచ్చేసి 1 లక్ష రూపాయలు అవుతుంది, వైర్కు దానికి 1 లక్ష రూపాయలు అవుతుంది. ఇంకొక 30-40 వేలు మాత్రం లేబర్ అది ఇన్స్టాల్ వాటిని పాతడానికి అవుతుంది సార్. మొత్తం 2,25,000 కనుక ఖర్చు పెట్టుకున్నట్టయితే 2-3 నెలల లోపల రైతులకు 2-3 లక్షల ఆదాయం వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఈ పందిళ్ళు దేనికంటే ఈ క్రీపర్స్ అంటే తీగ జాతి అంటే ఏంటి, బీర, కాకర, సోర, తర్వాత ఇవే కాకుండా మనకు ఏంటంటే దొండ ఇలాంటి పంటలను దీని ద్వారా పండించుకోవచ్చు. దీనికి మనం వస్తుంది సార్. యాక్చువల్గా అయితే బీర ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా 20 రూపాయలు కనుక రైతుకు వస్తుంది. 20 అది లేదు సార్. టైం సీజన్ లోపల మాత్రం 20 రూపాయలు కంపల్సరీ వస్తుంది. దాని మీద 2-3 లక్షలు వస్తుంది సార్. 2-3 నెలల లోపల 2-3 లక్షలు మనకు ఏంటంటే కిలో ఎప్పటికి కూడా 20 రూపీస్ కంటే తక్కువ ఉండదు సార్. రేపు 20 రూపీస్ ఉంటుంది. లోపల 2-3 లక్షలతో వచ్చినటువంటి రైతు కూడా మన దగ్గర ఉన్నారు సార్. ఈ మెయిన్గా ఏంటంటే దొండ చేసుకో, బీరా చేసుకో. మనకి ఏంటంటే కూరగాయలు పెంచాల్సిన అవసరం ముఖ్యంగా ఎందుకు సార్ 100% కూరగాయలు మాత్రమే మనకు ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర అవసరం ఉన్నది. తర్వాత ఈ యొక్క పందిరి సాగుగా కాకుండా ఎటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఎకరం కనుక తీసుకున్నట్టయితే 4 భాగాలుగా చేసి 10 గుంటల లోపల అట్లా కూరగాయ సాగు చేస్తే బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే ఆకుకూరలు కూడా పాలకూర, కొత్తిమీర, ఇట్లాంటివి కూడా రైతులు కనుక చేసుకున్నట్టయితే అది కూడా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కూరగాయలు సాగు చేసే రైతులను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఊళ్ళలో వాళ్ళకు ఏంటంటే వేరే దాంట్లోనైతే ఒక 3-4 ప్యాటీలో వేరే ఇంకా ఏ పంట అయినా చేసుకుంటే మనకు రైతులందరూ కూడా కూరగాయల సాగుపై బాగా శ్రద్ధ చూపాలి. 10 గుంటలు వేసుకున్నా పర్వాలేదు. మనం ఇది ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ కానీ పప్పాయ కానీ మునగా వేసుకోవచ్చు. మునగా కాడ బార్డర్ మీద అక్కడెక్కడ వేసుకున్నాం కూడా మునగా కాడ రిలయన్స్ లోపల మునగా కాడల మీద రోజుకు 200-300 రూపాయలు సంపాదించవచ్చు. మునగా ఆకు కూడా మనకి ఎంతో లాభదాయకంగా ఉంది. ఆప్షన్స్ కానీ చాలా రకాలైనటువంటి ఒక 200-300 ఉపయోగాలు ఉన్నాయి. కమిటీని వేసి దాని మీద స్టడీ చేయమని చెప్పేసి ఆదేశించడం, అలాగే అందులో మన సారు సాధక పథకాలు అయితే దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద వారు అనేక మంతనాలు జరుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మన ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ అలాగే చెరుకు పంటకి పునర్వైభవాన్ని తీసుకొచ్చేటువంటి దిశగా వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మేము ప్రాంతీయ చెరుకు వరి పరిశోధనా స్థానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున మేము కూడా మీతో కలిసి వచ్చి
ఏదైతే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారో మళ్ళీ ఈ ప్రాంతానికి షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ఏదైతే చేస్తున్నారో ఆ లక్ష్య సాధన దిశలో మేమందరం కూడా మీతోటి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం సార్. అయితే ఇప్పుడు మన దగ్గర నుంచి చెరుకు పంట తగ్గిపోయి దాదాపు 10 సంవత్సరాలు అయింది. 2014 వరకు ఇక్కడ ఫ్యాక్టరీ నడిచింది, 2015లో మూతపడింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది తెరుచుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. కాబట్టి ఏదైతే ఏరియాలో ఇంతకుముందు షుగర్ కేన్ ఉన్నదో వాటన్నిటిలో మళ్ళీ షుగర్ కేన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. అయితే దీంట్లో అనేకమైనటువంటి సవాళ్ళు రైతుల నుంచి మాకు వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు వరి పంట చాలా తేలిగ్గా అయిపోతుంది, చెరుకు అయితే మాకు కొంచెం కష్టం ఉంటుంది, అంతగా లాభదాయకం కూడా లేదు అనేటువంటి రకరకాలటువంటి ప్రశ్నలు మేము ఎదుర్కోవడం జరుగుతుంది. సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాము. నిన్నగాక మొన్న నేను మధుకర్ షుగర్స్ మన ఖమ్మం జిల్లా ఏరియాలో రైతుల క్షేత్రాల్లో మేము పర్యటించడం జరిగింది. అక్కడ కూడా రైతులతో సమావేశం చేయడం జరిగింది అన్నమాట. సో మేము ఇలాగే పంట ఇప్పుడు ఏదైతే చెరుకు పంట సాధిస్తున్నట్టు దిగుబడి ఏదైతే ఉందో యావరేజ్గా మెయిన్ క్రాప్ అయితే 40 నుంచి 45 టన్నులు, తర్వాత కార్సీ పంట అయితే 30 నుంచి 35 టన్నులు దిగుబడి అనేది మన దేశ సగటు దిగుబడి కన్నా చాలా తక్కువ. ఈవెన్ మన పక్కన ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాము. కర్ణాటక కానీ తమిళనాడుతో కూడా పోల్చుకుంటే మనం చాలా తక్కువలో ఉన్నాము. సో ఈ దిగుబడులతోటి మనం రైతులు లాభాన్ని ఆశించడం అనేది అది అత్యాశ అవుతుంది. అయితే దీనికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే దిగుబడిని మనం పెంచాలి. దిగుబడిని ఎలా పెంచాలి, అలాగే ఈ చెరుకు పంట సాగులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ముఖ్యంగా కూలీల సమస్య. మనకు చెరుకు నరకటం అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్ అవుతుంది. సో కూలీలు సరైన సమయంలో రాకపోవటము, వచ్చినా ఎక్కువగా డిమాండ్ చేయటము, యాంత్రీకరణ తగిన స్థాయిలో లేకపోవటము, వీటి వల్ల రైతు కొంత విసిగి వేసారి చెరుకు పంట లాభదాయకమైనప్పటికీ కూడా వారు వరి వైపుకు మొగ్గు చూపడం జరిగింది సార్. ఇప్పుడు వరి పంటకి మన ప్రభుత్వం క్వింటాల్కి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. ఇది అదనంగా మళ్ళీ వారిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా 500 రూపాయలు మాకు బోనస్ వస్తున్నప్పుడు మాకు వరి ఇంకా సంతోషదాయకమే కదా అని చెప్పి ప్రశ్న మొన్న నాకు సంధించడం జరిగింది. సో దానికి నేను ఆ రైతుతోనే మాట్లాడిపించినాను. మీకు ఎంత వస్తుంది వరిలో? 25 క్వింటాల్ యావరేజ్. మొదటి పంట అయినా రెండు పంటలు కలిపితే 50 క్వింటాల్ వరి వస్తుంది మనకి. 2 పంటలు 50 క్వింటాల్ అంటే క్వింటాల్కు ఇప్పుడు 2400, 500 బోనస్ కలుపుకుంటే మనకు వచ్చేది ఎంత? 2500. అంటే మీకు 2800. ఇంత కలుపుకున్నా కానీ మనకు వచ్చేటువంటి నికర ఆదాయం వరిలో వచ్చేసి 35,000 రూపాయలు ఒక పంటకి. 2 పంటలు కలిపి బోనస్తో కలిపితే 70,000 రూపాయలు వస్తుంది. 2 పంటలకు పడేటువంటి సమయం ఎంత? మనం జూన్లోంచి మొదలు పెడతాం, మన ప్రాంతంలో అయితే మేలోనే మొదలు పెడతాం. మేలో మొదలు పెడితే అక్టోబర్లో హార్వెస్ట్ చేస్తాం. అక్టోబర్లో హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక నెల టైం ల్యాండ్ ప్రిపరేషన్కి, మళ్ళీ నవంబర్ చివరిలో మళ్ళీ చేస్తామా, మళ్ళీ మార్చ్ ఎండింగ్ కల్లా హార్వెస్ట్ చేస్తాం. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ అంటే టోటల్ కలుపుకుంటే 10 నుంచి 11 నెలల సమయము మీరు 2 వరి పంటలు కలిపి పండిస్తే మనకు వచ్చేటువంటి నికర ఆదాయం వచ్చేసి 70,000. ఎంతండి? 70,000. అదే చెరుకు పంటని 10 నుంచి 11 నెలలు ఒకేసారి వేస్తాం, ఒకేసారి హార్వెస్ట్ చేస్తాం. ఈ పంటకు వచ్చేసి ఇప్పుడు మనకు సరాసరిన 45 టన్నులు. ఈ 45 టన్నులు దిగుబడి కనుక సాధిస్తే వరితో సరి సమానమైనటువంటి ఆదాయం వస్తుంది. కానీ 45 టన్నుల దిగుబడి అనేది ఇది తాతలు కావాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మన సరాసరి దిగుబడి 55 నుంచి 65 టన్నులకి చాలా ప్రాంతాల్లో వచ్చేసినాయి. ఈ రోజుల్లో 60 నుంచి 70 టన్నులు చెరుకు పండించడం అనేది పెద్ద సమస్య కాదు. చాలామంది రైతులు అది సాధిస్తున్నారు. కానీ
కొంతమంది అంటే ఎక్కువగా మనం పాత పద్ధతిలో స్పేసింగ్ సరిగ్గా ఫాలో అవ్వక, సరైనటువంటి షెడ్యూల్ మనం ఫాలో అవ్వక, సరైనటువంటి రకాలను ఎంపిక చేసుకోక, సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టకపోవడం, వివిధ కారణాల వలన మన దగ్గర దిగుబడులు తగ్గుతున్నాయి. సో మనం కనుక చెరుకులో ఒక 60 టన్నులు యావరేజ్గా దిగుబడి కనుక తీసుకున్నట్టయితే, ఒక చెరుకు పంట కోస్తే మనకు వచ్చేటువంటి స్థూల ఆదాయం వచ్చేసి 2,10,000. దాంట్లో పెట్టుబడి 75,000 తీసిన దాదాపు 1,30,000 నుంచి 1,35,000 నికర ఆదాయం మనకు చెరుకులో వస్తుంది. 2 పంటలు వరి వేస్తే మీకు వచ్చే నికర ఆదాయం 70,000. ఒక పంట చెరుకు వేస్తే అదే కాలానికి మనకు వచ్చేటువంటి నికర ఆదాయము 1,30,000 నుంచి 1,40,000 రూపాయలు మనకు చెరుకులో వస్తుంది. ఇది మనం గమనించాలి. రెండవ అంశం, వరి పంటని వరి తీసినాక మళ్ళీ వరి తీసినాక మళ్ళీ వరి ఏం చేస్తున్నాము? 365 రోజులు మన భూమిని నీళ్ళలో ముంచుతున్నాం. దానివల్ల అనేకమైన వాల్యూడ్ పోషకాలు ఏవైతే ఉంటాయో భూమిలో అవన్నీ కిందకి వెళ్ళిపోయి హానికరమైనటువంటి లవణాలన్నీ పైకి వచ్చి మన భూములన్నీ కూడా చౌడు బారే పరిస్థితి వచ్చింది. అత్యధికంగా ఎరువులు వేస్తున్నారు. ఎక్కువగా యూరియా, డిఏపి కాంప్లెక్స్లు విపరీతంగా రైతులు వాడుతున్నారు ఈ వరి పంట కోసం. దానివల్ల అదనంగా మళ్ళీ భూమి పాడవుతుంది. మీ అందరికీ తెలుసు పంట మార్పిడి అనేది అవసరం. ఇప్పుడు ఒక రైతుకు 5 ఎకరాలు కనుక పొలం ఉంటే మీరు వరి వేయండి, వరితో పాటు చెరుకు కూడా వేయండి. చెరుకు 6 గడి పంట. ఒక చెరుకు పంటను కోస్తే మనకు 10 నుంచి 15 టన్నుల చెరుకు చెత్త వెళ్తుంది. 10 నుంచి 12 టన్నుల చెరుకు చెత్త అంటే దాదాపుగా మనం 50 నుంచి 75 కిలోల నత్రజని మనం భూమిని అందిస్తున్నాం. దాంతో పాటుగా భూమి గుల్లబారుతుంది, భూ భౌతిక లక్షణాలు కూడా డెవలప్ అవుతాయి. అలా నేల ఆరోగ్యం కూడా మనకు కాపాడుకుంటూ వస్తాం. ఒకసారి ఒక 2 పంటలు చెరుకు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మీరు మాగాణిగా మార్చుకోండి, మాగాణిలో మళ్ళీ చెరుకు వేయండి. ఈ రకంగా మనము 2 పంటలు వరి అలాగే చెరుకుని సైమల్టేనియస్గా కనుక మనం చేసుకోగలిగినట్టయితే ఇటు మీకు రైతులకు అత్యధిక లాభం కూడా వస్తుంది. వరి పంటలో ఉండేటువంటి రిస్క్ చెరుకులో లేదు. చెరుకు దాదాపుగా మనం ఏ పంటతో పోల్చుకున్న మొండి పంట. ఇప్పుడు చూడండి, ఒక వరి పంటకైతే ఒక 15 నుంచి 20 రోజులు వర్షం పడకపోయినా, సకాలంలో నీళ్లు అందకపోతే బొందు కోసుకోవటమే ఏమైనా ఉంటుందా? కానీ చెరుకులో నెల రోజులు మీకు నీళ్లు పెట్టకపోయినా చెరుకు ఎండిపోతుందా? ఎండదు, అది అడ్డగా నిలబడి ఉంటుంది. ఇంకొకటి, మనకి ఈ మధ్య కాలంలో సెప్టెంబర్, అక్టోబర్లో తుఫాన్లు వస్తున్నాయి, గాలి దుమ్ములు వస్తున్నాయి. వడగళ్ల వానలు అయితే మార్చి, ఏప్రిల్లో వడగళ్ల వానలు, ఈవెన్ ఫిబ్రవరిలో కూడా వస్తున్నాయి. దానివల్ల వరి పైరు దెబ్బతినటం, గింజ రాలటం, పైరు లేకపోతే ముంపు గురవటం, ఇటువంటి అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన ఈ పంటకు చాలా రిస్క్ ఉంది. కానీ చెరుకు పంట ఇటు వడగళ్ల వాన వచ్చినా, అధిక వర్షాలు వచ్చినా రెండింటిని నిలబెట్టి అంత స్థిరమైనటువంటి ఆదాయం ఇవ్వగలిగే పంట ఏదైనా ఉందంటే చెరుకు పంట. కాబట్టి చెరుకు పంట వైపుకు మొగ్గటం అనేది మనకు నీడ్ ఆఫ్ అవర్. అలాగే అగ్రో ఇండస్ట్రీ అనేది గ్రామ స్థాయిలో ఉంటే ఇక్కడ మనకు ఉపాధి కలుగుతుంది. ఒక ఫ్యాక్టరీ కనుక ఎస్టాబ్లిష్ అయితే దాదాపు 10 నుంచి 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగం వస్తుంది. అది రైతులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు, అటు ఫ్యాక్టరీ కానీ వాళ్ళకు సంబంధించిన ఇటువంటి ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే రైతులు కూడా ముందుకు రావాలి. మిమ్మల్ని సాక్రిఫైస్ చేయమని చెప్పేసి అడగట్లేదు, మీరు త్యాగం చేయమని చెప్పట్లేదు. అధిక లాభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట వైపు మనం మొగ్గు చూపాలి. లాభం చెరుకులో ఎక్కువ రావాలంటే మొదటి 3 నుంచి 4 నెలలు చేపట్టేటువంటి యాజమాన్య చర్యలే ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఏం చేయగలం అదే పెరిగిపోతా ఉంటుంది. చెరుకు పంటలో మొదటి 3 నుంచి 4 నెలలు, మొదటి పంటకైతే 4 నెలలు చేయాలా, కాసి పంటకైతే 3 నెలలు మనం కరెక్ట్గా యాజమాన్యం కనుక చేసినట్టయితే మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుంటున్నామో 60 నుంచి 70 టన్నుల దిగుబడి అనేది అది ఏమాత్రం కష్టం కాదు. ఉన్న నీళ్లు అంతా ఉప్పు ఎందుకు ఉంది అని, నదుల నుంచి పోయే నీళ్లు మంచి నీళ్ళే, కానీ అక్కడ పోయినాక మొత్తం ఉప్పుగా మారుతున్నది. అది ఎందుకంటే ఎంత మంచి నీళ్ళు ఉన్నా దాంట్లో కొంచెం ఉప్పు శాతం అనేది ఉంటుంది. కానీ ఇది సముద్రంలో చేరినాక, ఈ నీళ్లు సముద్రంలో చేరినాక
ఉప్పుగా ఎందుకు మారుతుందంటే మీరు నీళ్ళు ఆవిరి రూపంలో గాలిలో కలుస్తూ ఉంటుంది. లేకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక చెంచా ఉప్పు కలిపి మీరు ఇట్లా కింద పడేసేయండి. ఒక అర్ధ గంట తర్వాత ఆ ఉప్పు అనేది కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నీళ్ళు ఆవిరి రూపంలో పోతుంది. అందుకే మనం వరి వేస్తే దాదాపు 10 నెలలు నీళ్ళు ఉంటుంది కాబట్టి, బోర్ నీళ్ళు కానీ కెనాల్ నీళ్ళు కానీ ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళలో ఉన్న ఉప్పు అనేది మన భూమిలో చేరుతున్నది, నీళ్ళు ఆవిరి రూపంలో పోతూ ఉన్నది. అందుకే ఇప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ చేస్తే దాదాపు 80% భూములు చౌడుగా మారుతున్నాయి. చౌడుగా మారితే ఇప్పుడు చాలామంది రైతులు చెప్తున్నారు వరి తప్ప ఏమీ వేయలేము దాంట్లో, అంటే భూమి చెడిపోతుంది. మేము సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ చూపిస్తాం మీకు. వెట్ డిజర్ట్స్ అంటే కొన్ని జాగాలు ప్రపంచంలో ఎట్లా అవుతుందంటే నీళ్ళది సౌకర్యం ఉంది కానీ ఏ పంట రాదు దాంట్లో, ఎందుకంటే ఉప్పు శాతం పెరిగిపోయిందని. అయితే మన భూములు కూడా దయచేసి మీరు గమనించండి. ఇప్పుడే ఒక చెప్పినట్లు నేను ఒక గ్లాస్ నీళ్ళు ఒక చెంచాడు నీళ్ళు కలిపి కింద ఇసిరేసేయండి. అర్ధ గంట తర్వాత చూస్తే ఆ ఉప్పు అక్కడే కనిపిస్తుంది. అందుకే ఆ సముద్రం నీళ్ళు కూడా అంతా ఉప్పుగా మారిపోయింది. మంచి నీళ్ళు గంగా గోదావరి కృష్ణా రివర్ కలిసినాక దాంట్లో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది కానీ ఆ నీళ్ళు అనేది ఆవిరి రూపంలో పోయి ఉప్పు అనేది అక్కడే ఇష్టపెట్టేస్తుంది. అయితే మన భూములు కూడా ఇప్పుడు వరి దాదాపు మనం 4,30,30 ఎకరాలు వేస్తున్నాం. 5,40,40 ఎకరాలు ఉన్నాయి మనకు. దాంట్లో దాదాపు 90% పైన వరి వేస్తున్నాం. వరిలో దాదాపు 10 నెలలు నీళ్ళు ఉంటుంది కాబట్టి నీళ్ళు ఆవిరి రూపంలో పోయి భూములు మొత్తం చౌడుగా మారుతున్నాయి. అందుకే ఈ కారణంగా కొంచెం వరి అనేది రెస్ట్ ఇవ్వండి, లేకుంటే వరి తప్ప ఏం పండించలేము, ఆ తర్వాత వరి కూడా పండించలేము. అందుకే అంటున్నాం ఒక రీజన్. ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే వరి అనేది పొట్టి వేర్లు ఉంటాయి. దాదాపు 10 నుంచి 12 సెంటీమీటర్లో భూమి పొరలో ఉన్న నైట్రోజన్ కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ వాడుకుంటూ ఉంటుంది. అది వరి తర్వాత వరి అంటే ఆ పై పొర మొత్తము వేస్ట్గా తయారవుతుంది. అందుకే చెరుకు అనేది డీప్ రూటెడ్, ఆ వేర్లు 3 ఫీట్ల వరకు పోతాయి. అందుకే చెరుకు ఏం చేస్తుంది అంటే లోపల నుంచి పోషకాలు తీసుకుంటుంది. అయితే ఒక సీజన్ చెరుకు, ఒక సీజన్ వరి ఉంటే అంటే మా సైన్స్ ఏమంటుందంటే షాలో రూటెడ్ అంటే పొట్టి రూట్ పైరు అయిపోయినాక డీప్ రూట్ అంటే లోతుగా పోయి, అయితే కింద పొర నుంచి కూడా పోషకాలు తీసుకోవాలి. ఒక సీజన్ కింది పొర నుంచి ఇంకొక సీజన్ పై పొర నుంచి పోషకాలు తీసుకుంటే బ్యాలెన్స్డ్ మన భూతల్లిని బ్యాలెన్స్డ్గా యూజ్ చేసినట్లు అవుతాయి. అందుకే కూడా మనం షుగర్ కేన్ చూసుకోవాలి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం వరికి వస్తున్నాం, వరిలో లక్షలాది కోట్లాది పురుగులు ఉన్నాయి. మనం కోస్తే ఆహారం కోసము పక్కన పోతే మళ్ళీ నర్సరీస్ రెడీ ఉన్నాయి. అయితే మైనర్ పేస్ట్, చిన్న పేస్ట్లు మేజర్ పేస్ట్గా తయారవుతున్నది. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే పురుగు మందులకు పైసలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మీరు కాండమ్స్కి వచ్చే పురుగు అంటే స్టెమ్ బోరర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఆ స్టెమ్ బోరర్ నర్సరీస్లో కూర్చున్నది. అందుకే ఒక్క సీజన్ వరి కట్ చేసేసినాక మళ్ళీ వరి లేకుండా చెరుకు లేకుంటే వేరే పంట ఉంటే ఏమవుతుందంటే పెస్ట్ కంట్రోల్, మళ్ళీ ఒక్క సంవత్సరం వరకు చెరుకు ఉంటే ఈ వరి మీద ఉన్న పురుగులకు ఆహారం దొరకగా అదే మొదలైపోతుంది, అంటే చచ్చిపోతాయి. లేకుంటే అట్లా జరుగుతలేదు. ఇప్పుడు మనం వరి కోసినాము, వరి మీద ఉన్న పురుగులు పక్కన మళ్ళీ నర్సరీ వరిదే ఉంది కాబట్టి లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసి చిన్న చిన్న పురుగులు కూడా మేజర్ పురుగులుగా తయారయ్యి ఇప్పుడు మనకు ఒక సీజన్లో 20,000లకు వచ్చేది ఇప్పుడు 33-34,000 ఒక ఎకరానికి అవుతున్నది. దాంట్లో పురుగు మందులకే ఎక్కువ ఖర్చు అవుతున్నది. అందుకే పంట మార్పిడి చేయాలి, వరికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి, చెరుకు వేయాలి అని సూచిస్తున్నాం. అదికాక వరిలో వచ్చిన గడ్డి చెరుకులో రాదు, చెరుకులో వచ్చిన గడ్డి వరిలో రాదు. అయితే ఇప్పుడు వరిలో ఉన్న గడ్డి జాతి మొత్తం అది కూడా ఎత్తు సీడ్ మొత్తం భూమి మీద ఉంటుంది. మళ్ళీ వరి ఉంటే మళ్ళీ ఆ గడ్డి సమస్య కూడా ఇప్పుడు హెర్బిసైడ్ కాస్ట్ అందరూ రైతులు గడ్డి మందులకు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ వరి అయిపోయినాక మళ్ళీ దున్నేసి మనం షుగర్ కేన్ వేస్తే ఈ గడ్డి జాతి అనేది షుగర్ కేన్ జాతికి పడదు, షుగర్ కేన్లో ఉండదు అది. అందుకే దీర్ఘకాలికంగా ఆలోచించి మా భూతల్లిని మనము బ్యాలెన్స్గా యూజ్ చేయాలి అంటే పంట మార్పిడి అనేది చేయాలి. ఈ అన్ని రీజన్స్ మూలన సార్ ఆలోచన మేరకు ఆ షుగర్ కేన్ అనేది ఇంట్రడ్యూస్ డెఫినెట్లీ చేయాలి. కనీసం ఒక పెద్ద రీజన్ ఏంటంటే చౌడుగా మారుతున్నాయి మన భూములు. మీరు మాకు మట్టి ఇవ్వండి, మీకు రిపోర్ట్లు కూడా ఇస్తున్నాము.
మొత్తం తెల్ల చౌడు నల్ల చౌడు మొత్తం తయారైపోతున్నది భూములు. ఆ తర్వాత నీళ్ళు ఉంటుంది, భూమి ఉంటుంది, కానీ ఏ పైరు రాదు. దయచేసి ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు వరి తప్ప మా భూములలో ఏం రాదు అని. అందుకే మన ఊర చెరువుల కింద చూడండి, వరి తప్ప ఇంకా ఏం రాదు. ఎందుకంటే నీళ్ళు కారి మొత్తం ఆ భూమిలో నీళ్ళు ఉంటుంది, ఆ నీళ్ళు ఆవిరి రూపంలో కలిసిపోయి ఉప్పు శాతం ఉంటుంది. కాబట్టి దయచేసి భూతాన్ని కాపాడుకుందాము, పంట మార్పిడి చేద్దాము. అనేక రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి చెరుకు వైపు కూడా మీరు దృష్టి సాధించాలని కోరుతూ సార్ విషయం అడగడం జరుగుతుంది. అలాంటి సార్కి శుభాభినందనలు. ముఖ్యంగా మన బోధన్ ప్రాంతం అంటే బోధన్ పాత తాలూకా ప్రాంతం ఏదైతే ఉందో ఇది సుపరిచితం చెరుకు అనేది. ఈరోజు కొత్తగా మనం చెప్పక్కర్లేదు, కానీ ఈరోజు చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మనము వరికి ఇతర పంటలు అంటే దాదాపు ఒక మొక్కజొన్న తప్ప సన్ఫ్లవర్ ఈరోజు డ్యామేజ్ అయిపోయింది. సోయా ఈ సంవత్సరం మొత్తం పోయిన క్రాప్ అంతా వాపసు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం షుగర్ ఫ్యాక్టరీని గత 10 సంవత్సరాలుగా కోల్పోవడం జరిగింది మన ప్రాంతానికి. అలాంటి షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించడమా కొత్తది కట్టడమా అనే చర్చల్లో భాగంగా, ఆ నిర్ణయంలో భాగంగా సార్ ఈరోజు గత సంవత్సరం నుంచి కూడా ప్రాక్టికల్గా ఎప్పుడు రైతులు కనపడ్డా ఇదే విషయం అడగడం జరుగుతుంది. ముఖ్యంగా సార్ ఇక్కడ విషయము మన ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా షుగర్కి అనుకూలమే. ఖచ్చితంగా రైతులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీ పెడితే ఖచ్చితంగా చెరుకు పెడతారు, ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. ఇలాంటి వరి ఈ మొక్కజొన్న అనేది సీజన్ టు సీజన్ కావడం లేదు. దానికి తోడు విపరీతమైన పురుగు మందులు 10 నుంచి 15,000 రూపాయలకి ఈరోజు పురుగు మందులు కొట్టాల్సిన పరిస్థితికి వెళ్ళాం. భూమి కూడా సార్ అన్నట్టు మొత్తం సాల్ట్ టైప్ అయిపోయింది. దానికి తోడు ఎలాగూ మనం గవర్నమెంట్ నుంచి సంవత్సరం నుంచి మెకనైజేషన్ అనే భాగంగా రైతులందరికీ కూడా సబ్సిడీ మీద డ్రిప్పు ఈ పనిముట్లు అన్నీ ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా సహకరిస్తారు. మీరు వెనకడక వేయకుండా మన ఏరియాకి షుగర్ ఫ్యాక్టరీని పెట్టించండి. ప్రతి గ్రామంలో మాలాంటి వాళ్ళము మేము మోటివేషన్ చేసి అందరికీ ఒక 1000 ఎకరాలు ఉన్నప్పుడు ఒక 25% అన్నా ఖచ్చితంగా పెడతాం. ఖచ్చితంగా మీరు ఈ విషయంలో కొంతమంది ఈ వరి అనేది వేసి మనకి గవర్నమెంట్ ఒక గత ముఖ్యమంత్రి ఉరి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మనకి రాబోయే రోజుల్లో అయినా ఉరి అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పటికైనా మేల్కొని మనం ఈ చెరుకు వైపు వెళ్తామని తెలియజేస్తూ మా గ్రామం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి 30 ఎకరాలు ప్లాంటేషన్ చేస్తున్నాడు. న్యూ సిస్టమ్స్లో హార్వెస్టింగ్ అది చేస్తున్నాడు. తన అభిప్రాయము తన సాధక 16 ఎకరాలు ముందు వేసాం. మాది కౌలు పొలమే, సొంత కొద్దిగానే ఉంది మాకు. చెరుకులో లాభాలు అయితే ఉన్నాయి, కానీ హార్వెస్టర్ ఒకటి ప్రాబ్లం ఉంది. ఆ మిషనరీ ఓకే అయితే పెట్టుకోవచ్చు చెరుకు అందరు. మనం 50 గారికి వచ్చింది మాట. 5 ఫీట్స్ 5 ఫీట్లు 5 ఫీట్లు వేయడానికి కూడా పెట్టారు. మామూలుగా వాటర్ డ్రిప్ తోటి దిగుబడి పెరుగుతుంది. అంటే మనం వాటర్ ఎక్కువ పెట్టడం వలన కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మాకు మడికట్టు చిన్నవి కదా, నాగన్పల్లి అది హార్వెస్టర్ ఒకటి చేస్తే మిషనరీ ఉండాలి. ట్రాక్టర్ కొన్నాం ఆల్రెడీ, గోధుమ ఎక్కడం కోసం బండి మిషనరీ. కొద్ది చిన్న మడిగట్టు ఉన్నోళ్ళు కూడా ఒక ఆలోచనలు వాడతారు. ఈరోజు మనకి మొత్తం మెకనైజేషన్ వచ్చింది. మడిగట్టు తీయడం నిమిషం పని, వేయడం నిమిషం పని. కాబట్టి అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా ఈ ఫ్యాక్టరీని సార్ ద్వారా సాధించుకొని మనం మళ్ళీ బోధన్ ప్రాంతానికి మనం ఏదైనా వేరే సైడ్ వెళ్తే మీ దగ్గర ఏముందా షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది, ఏముంది మేము పెట్టుబడులు పెట్టమంటారు కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కానీ ఏది కానీ. మనకి ఆ ఫ్యాక్టరీ ఉన్ననాళ్ళు గ్రామాల్లో ఎక్కడ ఎవరు అడిగినా ఒక ఇల్లు కట్టినా ఒక పెళ్లి చేసినా ఏం చేసినా మేము షుగర్ కేన్ మీద పెట్టామనేది 90% మంది రైతులు మన తండ్రులు కానీ మన ఇంకోటి మాకంటే చిన్న వయసు వాళ్ళు చాలా మంది చెప్పే మాట. మళ్ళీ మనం ఆ పరిస్థితిలోకి వద్దామని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. అగ్రికల్చర్
మన డిస్ట్రిక్ట్ అధికారి జేడి గారికి, అదేవిధంగా వారితో వచ్చిన అధికారులకు, నాతో వచ్చిన ఏం లేదు కానీ నేను మొన్న నుంచి చూస్తూ ఉన్నాను. మర్చిపోయారు. అగ్రికల్చర్ ఆఫీసర్ కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాను నాకు. ఎందుకంటే అందరు చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎంత దాకా మీ గురించి ఆలోచిస్తున్నా చెప్తున్నా. మొన్న ఎండాకాలం 2వ పంట వేసినాం. మళ్ళీ సాగర్లు నీళ్ళు అందుతలేవు. ఒక దానికి 2 తలకు పోయినట్టుంది. అయితే కన్సల్ట్ అధికారులు అగ్రికల్చర్ ఏఈఓలు అంటారా, ఏఈఓలను పంపితే ఏ రైతు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఆ రైతుకి ఎన్ని బోర్లు ఉన్నాయి, అటు పంట కాపాడుదామా పోతుందా అని లెక్కలు తీపించినాం. ఎందుకు తీపించినాం? మాకేం శ్రద్ధ, ఎండితే మాకు బోనస్ దక్కే, కొనుడు దక్కే అని ఇంకో సర్కారు అంటుంది. ఇక పేరు చెప్పదని మా బాధ. మీరు మంచిగా ఉండాలి. వ్యవసాయం మీకు ఉన్నదే వ్యవసాయం ఒకటి, దాని మీద అది పోతే మనం అందరం పోతాం. మీకు కూడా ఏదో నేను మంచిగా చెప్తున్నాను, ఇందులో కూర్చున్నప్పుడు కష్టపడండి. మన అగ్రికల్చరే మెయిన్. మనకు అమెరికాకి వెళ్ళి సగం చదువుకునే పిల్లలు అందరినీ పంపిస్తారట కదా, పంపిస్తున్నారా? వీడంటే సగం చదువుకుని నడుస్తున్నారు. అమెరికా కెనడా పోతే నడిచేది లేదు. వాళ్ళందరూ మళ్ళీ ఇడికే వస్తారు. ఎక్కడ దొరికాయి? రాను రాను అన్ని కంట్రీలలో పాపులేషన్ పెరుగుతూ ఉంది, చదువుకున్న విద్యావంతులు పెరుగుతూ ఉన్నారు, జాబ్స్ కష్టమవుతా ఉంది. మనం టెక్నికల్లీ నేర్చుకోవాలి. ప్రతిదీ చైనాలో అమెరికాలో ఒక నీళ్లు ఇస్తే అమెరికాది. నేను 10 ఏళ్ళ కింద చెప్పిన ఇది మన పాపం టాటా వాళ్ళగా 70% ప్రాఫిట్ అంతా మనకే మళ్ళీ పస్తాడు ఆయన. పాపం మన కీర్తి శేషులు అయ్యింది. కానీ అసలు అది మన కొరకు మంచిది ఇస్తున్నాను. నేను గవిదాలు అంటే ఇప్పుడు లాభంగా వచ్చుకోవాలి. అంటే వ్యవస్థ, మన డబ్బులు మన దగ్గర ఉండాలి, మన పంటలు మనం గట్టి చేసుకోవాలి. అయితే కూరగాయలకు ఇష్యూ వచ్చిన తర్వాత ప్రతిదీ పక్క రాష్ట్రానికి వెళ్ళిస్తా ఉన్నాం. మనం ఏమి ఇప్పుడు చేసేటట్టు లేరు, చేసే వాళ్ళేమో కొందరు. గ్రామాలలో పోలీసు వాళ్ళు ఉన్నారా? సిఐఏ లేదు, కూర్చుని వాడు పని చేయడు, ఇంకో పని చేయనివాడు. అటువంటి వాళ్ళని తప్పనిసరిగా మందలిద్దాం. వాడు చేయకుండా కొన్ని ఓటర్లు కాడ ఏదో పొద్దున ఛాయ్ తాగిపోయి ఇంట్లో పడుకో, లేకుంటే పడుకో. ఆ విధంగా మీ అందరి సహకారంతో చేసుకోవాలి. ఇవన్నీ మీ కొరకు, నా కొరకు కాదు. అయితే నేనేం ఆలోచించున్నానంటే, కొన్ని వరంగల్ వాళ్ళతో మాట్లాడాను. పందిరేస్తే 1 ఎకరాలు 50 టన్నులు ఇస్తామని చెప్తా ఉన్నాను. ఎవరు ఆఫీసర్లు చెప్తలేదు, రైతు చెప్తా ఉన్నాడు. కాకరకాయలు కానీ బీరకాయలు కానీ 50 టన్నులు అంటే 50 టన్నులు 20 టన్నులు 20 టన్నులు తీస్తామని చెప్తా ఉన్నాను. 20 టన్నులు 20 రూపాయలన్నా వస్తాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి చూడకుండా మనం ఫ్రెష్గా తినచ్చు. కూర్చేసుకుని ఇది ఇవన్నీ చూసిన తర్వాత మన దగ్గర కూడా చిన్న రైతులు ఉన్నారు, ఎకరం 2 ఎకరాలు. అటువంటి వాళ్ళు కూరగాయలు పండించే వాళ్ళు ఉన్నారు.
మరీ ఎక్కువ ఎస్టీలు వాళ్ళు అక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ రోడ్డుకో అమ్మారు మీద తెచ్చుకొని వాళ్ళే అమ్ముకుంటున్నారు. నిజామాబాద్లో పోదారు ఆ 10 రూపాయలు కూడా ఎందుకు పోనీయాలి? అది చాలా సంతోషం. మీరు ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి చెప్తే తెలియకుండా అనుకోదు. ఎందుకు చిన్నోళ్ళు కూడా బాగుపడాలి. అయితే కూరగాయలు టమాటోలు కిందనే ఉంటే 2 నెలలు వస్తాయి, 3 నెలలు 3 నెలలు వస్తాయి, పాలిస్తే 6 నెలలు వస్తాయి. అంతేనా? ఇవన్నీ ఎంతో బెనిఫిట్ అవుతా ఉంది. ఈల్డ్ పెరుగుతూ ఉంది, దిగుబడి పెరుగుతూ ఉంది. కాబట్టి నేనేమనుకున్నానంటే పందిరికి 3 లక్షలు అవుతాయి. వైరు మళ్ళా తుప్పు పట్టేది దాంతో టాటా వైరు మంచిగా వేస్తే 3 లక్షలు అవుతాయి అనుకుంటా. 1 లక్షలు ఏం పోల్ చేస్తాం? లక్షలు అయిపోతాయి. లక్షలు కాదు ఏం కాదు, నేను చేయించినాము. అక్కడ చేస్తూ ఉన్నారు. నేను కూడా గ్రేప్ గార్డెన్ చూసిన. మేము మాకు ఉండే గార్డెన్స్ అప్పుడు స్టోర్ ఉంటుండే, రాళ్ళు ఉంటుండే, పెడుతుంటుంది. ఎప్పుడు 75 సరే 87 సరే ఎంతైనా కానీ 2 లక్షలు అయితే 1 లక్ష మేము ఇస్తాం. 1 లక్ష మీరు పెట్టుకోండి. దానికి మరి మీరు చెప్తా ఉన్నారు కోతులు పందులు వస్తాయి. సరే కోతులు వచ్చేదానికి పందుల దానికి ఒక 15 వేలనే కామారెడ్డిలో సోలార్ ఫినిషింగ్ కాకుండా లైట్లు వస్తూ ఉన్నాయి. డిఫరెంట్స్ ఉన్నాయి. అయినా మీ అందరికి మీకు ఒకటి చెప్తా ఉన్నా, మనకు ఏదైనా సెంట్రల్ ఫండ్స్ అగ్రికల్చర్స్కి సంబంధించింది తప్పనిసరిగా ఈజీఎస్లో దీంట్లో వచ్చింది. వాళ్ళకు బలవంతంగా పని చేయాలి, ఆ డబ్బులు వచ్చినట్టు చూడాలి. ఇప్పుడు పాలకు మీకు చెప్తున్నాం, నేను చెప్పినాం, ఇక్కడ 6 రోజులు లేరు కదా.